ఎవరి వల్ల కాదు, అఖిల్ వల్ల కరెక్ట్, అఖిల్ వల్ల కరెక్ట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, టు ద న్యూ వీడియో. లెనిన్ మూవీ రివ్యూ. లెనిన్ సినిమా అయితే ఎప్పుడే చూసి వచ్చాను అనమాట. సో సినిమా నాకు ఎట్లా అనిపించింది అంటే, నాకైతే సినిమా నచ్చింది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్, ఒక స్టోరీ చూసినామనే ఫీలింగ్ నాకైతే వచ్చింది. సినిమా నాకైతే నచ్చింది. డైరెక్టర్ మురళీకృష్ణ ఏదో ఉంటుంది, మన వినరో భాగ్యం విష్ణు కథ సినిమా డైరెక్టర్. నాకు వినరో భాగ్యం విష్ణు కథ సినిమా కూడా నచ్చుతుంది. అది కూడా కొంచెం కిరణ బోరం గారిది, చాలామంది చూసుండకపోవచ్చాము, ఐ డోంట్ నో. ఆ సినిమా బాగుంటుంది. ఒక మంచి ఎంటర్టైనర్ చూసిన ఫీలింగే ఉంటుంది. ఒక మంచి ట్విస్ట్లు అవన్నీ ఉన్నాయి. సో ఇది కూడా లెనిన్ కూడా సినిమా నాకైతే ఓకే, మంచిగా ఉంది, బాగుంది అన్న ఒక ఫీలింగే వచ్చింది. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. కానీ ఒక మంచి పొటెన్షియల్ ఉన్న స్టోరీని టూ మచ్ కమర్షియలైజ్ చేద్దామనే కొన్ని డైరెక్టర్స్ చాయిసెస్ అనుకుంటా. సరే, ఒక మంచి గుర్తుండిపోయే సినిమా అవ్వాల్సిండేది ఓకే బాగుంది అనే జోన్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అది ఎందుకు అనేది మాట్లాడదాము. ఫస్ట్ సినిమాలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడదాం. సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి మంచి ఎలిమెంట్స్ రాసుకున్నారు, మంచి ఇంపార్టెన్సే ఉంటుంది. బట్ క్యారెక్టర్ని డెప్త్గా అనాలిసిస్ చేయకపోవడం, అంటే మేబీ అన్ని క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ దానికి అంత ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ని కూడా ఇప్పుడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనే ఒక అనాలిసిస్ ఎక్కడ మిస్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు ప్రాణాలు ఇచ్చే స్నేహితులు అని కొంతమంది క్యారెక్టర్ని చూపిస్తారు. ఆ క్యారెక్టర్స్కి హీరోకి అంత కనెక్టివిటీ ఉన్న ఒక్క సీన్ కూడా ఉండదు. డైరెక్ట్గా వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఒకటి అట్లా బిహేవ్ చేస్తుంటారు, తర్వాత అది ఎందుకో అక్కడ ఏదో మిస్ అయినట్టు అదొకటి అనిపించింది. అండ్ నెక్స్ట్ సినిమాలో మహాభారతం క్యారెక్టర్ రెఫరెన్స్ ఏదైతే తీసుకున్నారో అది కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. కొన్ని చోట్ల అరే ఓవర్ ద టాప్ వెళ్ళిపోతున్నారేమో కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. బట్ ఇట్ వాస్ గుడ్. సినిమాలో కొంచెం మంచి బ్లెండ్ అయ్యేలాగే ఉంటుంది. అండ్ వినరో భాగ్యం విష్ణు కథ ఆయన ఫస్ట్ సినిమాలో కూడా కొంచెం అట్లాంటి రెఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. ఈ తిరుపతి, చిత్తూరు ఈ సరౌండింగ్స్లో జరుగుతున్న స్టోరీ కదా, ఆ స్లాంగ్ ఓకే బాగా చేసినారు, అది మంచిగా అనిపించింది. అండ్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల లిప్సింక్ ఏదో సమ్ మిస్ అయినట్టు అనిపించింది. అండ్ నాకు ఇంకొకటి మంచి క్యారెక్టర్ అయి ఉండొచ్చు అని అనిపించిన క్యారెక్టర్ ఏంటంటే శివాజీ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ని ఇంకొంచెం డెప్త్గా అనాలిసిస్ చేసి కొంచెం తీసుంటే ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయ్యేది అనిపించింది. ఓకే, అది కూడా నాకు మంచిగానే అనిపించింది ఓవరాల్ ఇప్పుడున్నంత వరకు అయితే. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, భాగ్యశ్రీ బోర్సే గారు, షీఈ్ అ పర్ఫార్మర్ అండి. టూ గుడ్ యాక్టింగ్, అసలు మెచ్యూర్ యాక్టింగ్ అనిపించింది నాకు. హరీష్ శంకర్ గారిని ఆ ఫస్ట్ సినిమా ఏదది మిస్టర్ బచ్చన, ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలో, ఫస్ట్ డెబ్యూ సినిమాకి అంత దరిద్రమైన క్యారెక్టర్, అసలు యాక్టింగ్ పొటెన్షియల్ లేని క్యారెక్టర్ తీసుకున్నందుకు ఓకే. ఈ సినిమాలో అయితే యాక్టింగ్ షీఈస్ వెరీ వండర్ఫుల్. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని సీన్స్లో అయితే అసలు బ్రిలియంట్ యాక్టింగ్ అనిపిస్తుంది ఆమెది. అది ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ బై తమన్. నాకు మ్యూజిక్ ఓకే అనిపించింది, కానీ ఇంకా మన మ్యూజిక్ ఈ సినిమాలో అంతగా ఇంకా మంచిగా ఉండొచ్చేమో అన్నట్టు అనిపించింది. ఉన్నంత వరకు ఇట్ వాజ్ ఓకే. అంటే ఇప్పుడు ఆ రాజాసాబ్లో ఏదైతే నాకు ప్రాబ్లం అనిపించిందో, ఊరికే బేస్ దీంట్లో కూడా అలాగే అనిపించింది. అదొకటి నాకు ప్రాబ్లం అనిపించింది తమన్ గారి మ్యూజిక్ నుంచి. ఇంకా ప్రొడక్షన్ వైజ్ బాగుంది, మంచి ప్రొడక్షన్ వాల్యూసే ఉన్నాయి. బట్ అది ఏదైతే సిటీ ఉంటుందో అది విలేజ్, బట్ ఏదైతే ఆ విలేజ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం సెట్ లాగా ఆర్టిఫిషియల్నెస్ అనిపించినా కూడా ఓకే, ఆ వరల్డ్ కొంచెం అలాంటిది కాబట్టి ఇట్ వాజ్ ఓకే. అదనమాట సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. ఇవి సినిమాలో నాకు పాజిటివ్స్ అనిపించిన విషయాలు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, సినిమాలో అఖిల్ గారు ఇంకొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనిపించింది. కొన్ని సీన్స్లో చాలా బాగా చేసినాడు, కొన్ని సీన్స్లో అరే ఇంకా మంచిగా చేసిండొచ్చు, ఓకే యాక్టింగ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో అదనమాట, కొన్ని సీన్స్లో చాలా బాగా చేసినాడు. ఒక వసంత్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంటుందో, అంటే ఇప్పుడు ట్విస్ట్లు చాలా బాగున్నాయి, ఆ ట్విస్ట్లు వచ్చిన సీన్స్ చాలా బాగున్నాయి, వచ్చిన టైము చాలా బాగుంది. బట్ ఆ ట్విస్ట్ ఇట్లెందుకు బిహేవ్ చేస్తున్నారా అంటే ఒక రీజనింగ్ ఇవ్వలేదేమో అన్నట్టు అనిపించింది. ఇది సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది. సో మీరు సినిమా చూసింటే మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. సినిమా నాకైతే నచ్చింది, చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడండి అనే చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.